హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. మనం ఇప్పుడు ఈ అమరావతిలో జరుగుతున్న పనుల గురించి చూపిద్దామని చెప్పి వచ్చామన్నమాట. అయితే ఈ హైకోర్టు దగ్గర పనులైతే మొదలైతాయండి. మీరే చూడొచ్చు ఇక్కడ ఎంతమంది వర్కర్స్ తో అయితే ఉన్నారు. అలానే ఇక్కడ ఏం పనులు జరుగుతున్నాయని మీరు చూడొచ్చు. మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఈ ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్న హైకోర్టు దగ్గర నుంచి చూపిస్తున్నాం అనమాట. ఇది ఇక్కడ చూడొచ్చు, అంతకుముందు అంత ఈ ఐరన్ అంతా బెండ్ చేసి అంత పాడైపోయిన ఐరన్ మొత్తం తొలగించారు కదా. ఇప్పుడు అలానే ఇప్పుడు బాగున్న చోట్లల్లా దాన్ని కొంచెం లెవెల్ గా అయితే చేసి ఇక్కడైతే పనులు చేస్తున్నారు. అలానే ఈ హైకోర్టుకి చుట్టుపక్కల కూడా మొత్తం ఈ ఫ్లోరింగ్ పనులు అయితే చేస్తున్నారండి. చూడొచ్చు వర్కర్స్ ఎంత మంది అయితే ఉన్నారో, దగ్గర దగ్గర ఒక 300 మంది దాకా అయితే ఉన్నారండి. అలానే ఈ ప్లేస్ లో అంతా కూడా ఈ పనులు జరుగుతున్నాయి. చాలా హోరాహోరీగా అయితే ఉందన్నమాట. ఇక్కడ మనం అది ఎంట్రన్స్ నుంచి వెళ్ళడానికి అయితే పర్మిషన్ అయితే లేదు, ఎందుకంటే ఇక్కడ ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి. అది వెళ్ళడానికి పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు అనమాట. అందుకని చెప్పి మనం ఇటు సైడ్ నుంచి వచ్చి మీకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ రాజధాని ప్రాంతంలో పనులు అయితే ప్రజెంట్ ఊపందుకున్నాయని చెప్పాలండి. ఎందుకంటే అంతకుముందు పనులు జరగట్లేదు అని చెప్పి చాలా మంది అని చెప్పి అన్నారు. మనం ఇప్పుడు వీడియోస్ చేయడం, పనులు జరుగుతున్నప్పుడు వీడియోస్ చేయడానికి కూడా పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు అనమాట. అదే అందరికీ మనం వెళ్ళి అక్కడ వర్క్స్ జరుగుతున్నప్పుడు మనం వీడియో తీసినా గానీ అక్కడ సార్స్ అయితే ఉండి వీడియోస్ అయితే తీయొద్దని చెప్పి అంటున్నారు. అందుకని చెప్పి మనం ఇంకా వీలైనంత వరకు మీకు చూపించడం కోసం మన ద్వారా మీకైతే ఇలా వచ్చేది చూపిస్తున్నామండి. అది ఎప్పటి వరకు చూపిస్తాం అన్నది కూడా మనకి ముందు ముందు చూడాలి. లేదు ఈ లోపు పర్మిషన్ అయితే వస్తే ఆ పక్కాగా మనం ఇంకా కొంచెం క్లియర్ గా చూపించడానికి ప్రయత్నిస్తున్నాం. చూస్తారు కదా మీరు, ఇక్కడ అంతా సైడ్ ఫౌండేషన్ కి సంబంధించిన పనులు అయితే చేస్తున్నారండి. వర్కర్స్ అయితే ఎంత మంది అయితే ఉన్నారో మీరే చూడొచ్చు. ఇక్కడ ఇన్ని రోజులుగా మనం ఇక్కడ ఇంతమంది ఈ వర్కర్స్ అయితే ఉండి పనులు చేయడం అనేది జరగలేదు. ఈ రోజు డిసెంబర్ 2వ తారీఖున ఇక్కడ ఇంత సందడిగా అయితే ఉండి పనులు అయితే చేస్తున్నారండి. అలానే ఇక్కడ వర్కర్స్ కి అక్కడ షెడ్లు అయితే ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఇక్కడ డే అండ్ నైట్ ఇంకా ఈ పనులు అయితే జరుగుతున్నాయి. చూసారు కదా ఈ టిప్పర్లు కానీ ఎంత అంతా ఇక్కడ తవ్విన మట్టిని కూడా అయితే బయటికి పంపిస్తున్నారు. అలానే ఇక్కడ మిక్స్ చేసిన కంకర్ను కూడా అంత తీసుకొస్తున్నారు అన్నమాట. లారీలో మీకు కనిపిస్తుంది. ఈ రోజు అయితే ఈ హైకోర్టు దగ్గర అయితే ఈ విధంగా అయితే ఉందండి. కార్మికులతో సందడిగా అయితే ఉందన్నమాట. మనం వీలైనంత వరకు మన ఛానల్లో మీకు చూపించడానికి అయితే ప్రయత్నిస్తున్నామండి. చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు, మీకు వీడియోస్ సరిగ్గా పెట్టడం రావట్లేదని. నా ఛానల్లో ఫస్ట్ నుంచి నేను ఈ అమరావతి జరుగుతున్న పనుల గురించి వివరంగా చూపించడానికి అయితే చూపిస్తున్నానండి. అంతేగాని మీరు నచ్చలేదనిపోయినా కానీ ఇంక మనం చేసేది అయితే లేదు. కానీ సపోర్ట్ చేసే వాళ్ళు అయితే బాగా సపోర్ట్ అయితే చేస్తున్నారు. ఓకే అండి, నేను ఇంకా వీడియోలు తీయడం నేర్చుకొని మీకోసమైనా సరే నేను తప్పకుండా చేస్తాను. ప్రజెంట్ ఇక్కడ హైకోర్టు దగ్గర ఈ పనులు అయితే జరుగుతున్నాయి అనమాట. మనకి 90% సపోర్ట్ చేసే సబ్స్క్రైబర్సే ఉన్నారండి. చూస్తున్నారు కదా ఇక్కడ ఏ విధంగా ఉంది అన్నది కూడా. ఆఫీసర్స్ కూడా వచ్చి ఇక్కడ అంతా టెస్టింగ్ కోసం అంతా చెక్ చేస్తున్నారు. అలానే ఇక్కడ పాడైపోయిన ఐరన్ దగ్గర కూడా క్లియర్ చేస్తున్నారు అన్నమాట. ఇంతమంది ఇక్కడ వర్కర్స్ ని చూడటం చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో ఈ హైకోర్టు దగ్గర ఇంతమంది వర్కర్స్ అయితే ఉన్నారు. ఇంకా ముందు ముందు ఇలానే పనులు ఊపందుకొని జరిగితే మనకి కరెక్ట్గా ఇంకొక 3 సంవత్సరాల్లో రాజధాని కంప్లీట్ అవ్వాలి అని చెప్పి చెప్తున్నారు. ఇదే విధంగా ఇంకా వర్కర్స్ అయితే తీసుకొచ్చి ఇలా పనులు చేపిస్తే మన రాజధాని అమరావతి త్వరగా అయితే కంప్లీట్ అయితే అవుతుందండి. చూసారు కదా ఈ మొత్తం సైడ్ కూడా అంతా ఈ మిషనరీతో ఎలా తీసుకొని వెళ్తున్నారో. ఈ హైకోర్టుకు సంబంధించిన పనులు ఎన్సీసీ వారు అయితే చేస్తున్నారండి. ఈ రోజు అప్డేట్ అయితే ఇదనమాట. ఓకే అండి, చూసారు కదా ప్రజెంట్ అయితే అప్డేట్ అయితే ఇదనమాట. హైకోర్టు దగ్గర పనులు అయితే జరుగుతున్నాయి. ఇంతవరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా రాజధాని ప్రాంతంలో పనులు జరుగుతున్న చోట్లల్లా మీకైతే చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను.
ఈ హైకోర్టు దగ్గర కూడా చూసారు కదా, మొత్తం ఈ ల్యాండ్ అంతా సదునైతే చేస్తున్నారనమాట. మనం అంతకుముందు వచ్చినప్పుడు ఇప్పుడు చూస్తే చాలా మార్పు అయితే వచ్చేసింది అనమాట. చూస్తున్నారు కదా, రాజధాని ప్రాంతంలో ప్రతి ఒక్క చోట పనులు ఎలా జరుగుతుంది అన్నది మీకే తెలుస్తుంది అనమాట. ఇక్కడంతా ఈ వర్కర్స్కి షెడ్లు, అలానే ఇక్కడ అంతా పార్కింగ్ అయితే వచ్చింది అనుకుంటా. అలానే ఈ కార్మికులు కూడా చూసారు కదా, చాలామంది అయితే వస్తున్నారు రాజధాని ప్రాంతంలో పనులు చేయడానికి వస్తున్నారన్నమాట. అలానే మీకు ఇది వచ్చేసి ఎన్సీసీ వాళ్ళకి సంబంధించిన మిక్సర్ యూనిట్. అలానే ఇక్కడ కూడా చూడొచ్చు, ఈ అసెంబ్లీకి సంబంధించిన ఈ అంతా యూనిట్ అంతా రెడీ అయితే చేస్తున్నారన్నమాట. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తానండి.